అందరికీ నమస్కారం. మన తత్వమసి మీడియాని ఎంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ మరొకసారి స్పెషల్ నమస్కారం. మన ఛానల్ 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ని ఈ మధ్యనే కంప్లీట్ చేసుకుంది. అయితే 1,00,000 మందిని సబ్స్క్రైబ్ చేసుకున్న కారణంగా మనము ఒక చిన్న సెలబ్రేషన్ చేసుకున్నాము. అయితే ఇక్కడ బౌరంపేటలో శ్రీ షిరిడి సాయినాథ్ ఆశ్రమం అని చెప్పి ఇక్కడ ఒక ఆశ్రమం ఉంది. అందులో యాక్చువల్గా ఆ ఆశ్రమంలో గోశాల ఉంది. ఆ గోశాలలోకి వెళ్ళి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము. అయితే మేము వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అయ్యింది. సో మార్నింగ్ వెళ్ళి వాళ్ళ దగ్గర వీడియో షూట్ చేసుకోవడానికి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. సో అప్పుడు టెంపుల్కి సంబంధించి కొన్ని బేసిక్ వివరాలు ఆయన అందించారు. మళ్ళీ ఒకసారి గురువారం రోజు ఒకవేళ వీలు చేసుకొని రాగలిగితే ఆ రోజు టెంపుల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఆయన ఇవ్వడానికి చెప్తా అన్నారు. అయితే ఈ టెంపుల్ ఏదైతే ఈ ఆశ్రమం ఉందో ఈ ఆశ్రమం పూర్తిగా వాళ్ళ సొంత స్థలంలో ఆశ్రమం లాగా కట్టి, అంటే వాళ్ళ తాతగారు సరస్వతీదేవికి సంబంధించిన టెంపుల్ కట్టి ఆ టెంపుల్లో ఉపాసన అవి చేసుకుంటూ ఉండేవారు. అయితే కాలక్రమేణా వాళ్ళ ఫాదర్కి ఒకరోజు అమ్మవారు కలలో వచ్చి ఇక్కడ సాయిబాబా టెంపుల్ కట్టండి అని చెప్పారంట. సో దానివల్ల వాళ్ళు సాయిబాబా టెంపుల్ కూడా కట్టి సో సాయినాథ్ ఆశ్రమం అని పేరు ఉంచి అక్కడే గోశాల, అంటే గోవులకు సేవ చేయడానికి, అలాగే ఇప్పుడు దాన్ని ఎక్స్పాన్షన్ కూడా చూస్తున్నారు. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చిన్నగా కన్స్ట్రక్షన్ పనులు నడుస్తూ ఉన్నాయి. సో ప్రతి గురువారం, అంటే వాళ్ళు చెప్పిన వివరాల ప్రకారం ప్రతి గురువారం రోజు అన్నదాన కార్యక్రమము అవి జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ చిన్న చిన్న ఆవులు అవి ఉన్నాయి. ఒక 4-5 ఆవులు నాకు కనిపించాయి. ఇంకా లోపల ఇంకా ఉండి ఉంటాయి. సో ఇక్కడ గ్రాసం కూడా ఉంది కదా, అంటే రాత్రిపూట అవ్వడం వల్ల మేము లోపలికి వెళ్ళలేకపోయాము. బయట నుంచే చిన్న ఆవులకి చిన్న లేగదూడలు అవి ఉంటే వాటికి తినిపించేసి మిగతాది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వచ్చాము. సో ఇలా 1,00,000 మందిని చేరుకోవడం, మీ అందరి ఆదరణతో ఇంతమంది సబ్స్క్రైబర్స్ని మేము రీచ్ అవ్వడం అనేది మాకెంతో ఆనందంగా ఉంది. ఫ్యూచర్లో ఇంకా ముందు మనం ఎక్కువగా స్పిరిచువల్ కంటెంటే ఇస్తూ వచ్చాము. సో కొంతమంది వ్యాపారాలకు సంబంధించిన ప్రకటనలు కూడా, అంటే నిజంగా, అంటే నిజాయితీగా కృషితో ఎదుగుతున్న వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళను మాత్రమే మనం ప్రజెంట్ ప్రమోట్ చేస్తూ వచ్చాము. సో మన సనాతన ధర్మానికి మన వంతు సహాయంగా ఈ స్పిరిచువల్ కంటెంట్ని అందించాలి అని చెప్పి ఈ ఛానల్ మొదలుపెట్టడం జరిగింది. సో మీ అందరి ఆదరణ ఇలాగే కంటిన్యూ అవుతూ ఎక్కువ మందికి, వీలైనంత మందికి మన ధర్మానికి సంబంధించి ఎంతోమంది గురువులు, మేధావులు, పెద్దవాళ్ళు ప్రచారం చేస్తున్నారు. అందులో నా వంతుగా చిన్న సహాయము, ధర్మానికి సంబంధించి ధర్మరక్షణలో ఒక చిన్న సమిధలాగా నేను కూడా నా వంతు ప్రయత్నం చేయడానికి మీ అందరి ఆదరణ మరింత నాకు తోడుగా ఉంటుంది అని ఆ భగవంతుడి కరుణ కటాక్షాలు, కృప మన మీద, మా మీద, మీ మీద, మనందరి మీద ఉండి ధర్మరక్షణకు మనందరం కట్టుబడి ఉండాలని చెప్పి కోరుకుంటూ, హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై, ఓం స్వామియే శరణమయ్యప్ప. ధన్యవాదాలు. ఈ వీడియోకు అందరూ కొంచెం ఎక్కువ రీచ్ వచ్చేలాగా చూడాలని